మోహన్ బాబు యూనివర్సిటీలో ఎన్నడూ లేని విధంగా దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు మంచు మనోజ్. రెస్టారెంట్ పై యూనివర్సిటీ బౌన్సర్లు దాడి చేయడం దారుణమన్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు ఘటనా స్థలానికి వెళ్లారు మనోజ్. దాడి జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న దౌర్జన్యాలపై స్ట్రింగ్ ఆపరేషన్ చేయాలని మీడియాకు సూచించారు మనోజ్. ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకొచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు ఎప్పటి నుంచో. ఆ దాడులు బయటికి చెప్పుకోలేరన్న ఇక్కడ, ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళ పొలాలు కొనుక్కొని కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద వచ్చే ఫీజుల మీద వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళకు వచ్చేది దాంట్లో నుంచి హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి కొట్టి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. పర్ స్టూడెంట్కి ఇంత అని చెప్పి ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది. ఇదేంటి ఇలా జరుగుతున్నాయంట, ఇవన్నీ మనుషులు పంపిస్తున్నారు, ఇలా కొట్టిపిస్తున్నారు అని చెప్పి నేను క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత నా మీద ఇలా అబండాలు వేయడం, కుటుంబ సమస్యలని చెప్పడం. ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో ఎన్నడూ లేని విధంగా దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు మంచు మనోజ్. రెస్టారెంట్ పై యూనివర్సిటీ బౌన్సర్లు దాడి చేయడం దారుణమని చెప్పారు. అదేవిధంగా బాధితులకు అండగా నిలిచేందుకు ఘటనా స్థలానికి వెళ్లారు మంచు మనోజ్. మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏదైతే రెస్టారెంట్ ఉన్నటువంటి హోర్డింగ్స్ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. మనం గత నుంచి చూస్తూ ఉన్నాం. ఏదైతే మంచు ఫ్యామిలీలో వచ్చినటువంటి విభేదాలు, అది ఆస్తుల విషయాలు కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, వారి ఏదైతే గ్యాప్ వచ్చిందో గతంలో కూడా మంచు మనోజ్ తిరుపతి యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు కూడా బౌన్సర్లు అడ్డుకోవడం ఇవన్నీ చూసాం, పోలీసుల ప్రొటెక్షన్తో వెళ్ళడం. ఇప్పుడు కూడా ఇవన్నీ ఖండిస్తున్నారు మనోజ్. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, తిరుపతి సమీపంలోని రంగంపేట దగ్గర మోహన్ బాబు విద్యా సంస్థల దగ్గర మరోసారి ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం మోహన్ బాబు కాలేజీ నుంచి కొంతమంది విద్యార్థులు అక్కడే ఉన్న F5 రెస్టారెంట్ కు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదం జరగడంతో కూడా అక్కడ విద్యార్థుల మీద దాడి చేశారంటూ కూడా విద్యార్థులు మళ్ళీ మోహన్ బాబు కాలేజీకి వెళ్ళి అక్కడ బౌన్సర్లకు చెప్పడం జరిగింది. దీంతో బౌన్సర్లు అక్కడికి చేరుకొని ఆ షాపుని పూర్తిగా హోటల్ని ధ్వంసం చేసిన పరిస్థితి, అద్దాలు కానీ అక్కడ ఉన్న ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. దీంతో ఈ విషయం తెలియడంతో మంచు మనోజ్ ఈ రోజు కళాశాల ప్రాంగణానికి అయితే చేరుకున్నారు. రెస్టారెంట్ పై దాడి చేసిన బౌన్సర్లు అరెస్ట్ చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే బాధితులకు హోటల్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళకు బాధితులకు అండగా నిలిచేదానికి తాను వచ్చినట్టుగా కూడా చెప్పారు. అలాగే ఏదైతే నిన్న హోటల్ పైన దాడి జరిగిందో, బౌన్సర్ల దాడిలో ఈ ఫర్నిచర్ అయితే ధ్వంసమైన హోటల్ని అయితే పరిశీలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూనివర్సిటీలో దౌర్జన్యాలు పెరిగిపోయేంటూ కూడా మనోజ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా తాను చెప్పానని బలవంతంగా ఈ హోటల్ సంబంధించి కూడా వసూళ్లకు పాల్పడుతున్నారు. అలాగే గతంలో కూడా ఈ ఏదైతే పారిశుద్ధ్యం పేరుతో కూడా ప్రత్యేకంగా మోహన్ బాబు కాలేజీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ దగ్గర వసూళ్లకు పాల్పడుతున్నారు. అలాగే గ్రామస్తులను కూడా తరచూ కూడా ఇబ్బంది పెడుతున్నారని గతంలోనే తాను చెప్పానని, మరోసారి అటువంటి ఘటన ఈ రోజు పునరావృతం అయింది కాబట్టి వాళ్లకు అండగా నిలవాల్సిన బాధ్యత తనకు ఉంది కాబట్టి తాను వచ్చినట్లుగా చెప్తున్నారు. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డ వారు బౌన్సర్లు, అలాగే దాడి చేయమని ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మనోజ్ డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మరోసారి మంచు మనోజ్ కలకలం రేగిందని చెప్పచ్చు. మనోజ్ రాక సందర్భంగా ముందస్తుగా కూడా పోలీసులు, చంద్రగిరి పోలీసులకు కూడా మోహన్ బాబు కాలేజీ యాజమాన్యం కూడా అక్కడ కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మనోజ్ అక్కడికి చేరుకోవడం, అక్కడ ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టడం, అక్కడ ఉన్న బాధితులు ఎవరైతే హోటల్కి సంబంధించి వాళ్లకు అండగా నిలిచిన నేపథ్యంలో మరోసారి మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మోహన్ బాబు కూడా కాలేజీలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన లోపల కాలేజీలోనే ఉన్నారు. అయితే మంచు విష్ణు అయితే ఉన్నట్టుగా లేనట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద మరోసారి మనోజ్ హల్చల్ చేయడం పట్ల ప్రస్తుతం స్థానికంగా కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఆశ.